ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము మొదటి రాజులు 7వ అధ్యాయము 14వ వచనం నుంచి ఆ చాప్టర్ చివరి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి గురించి రాపిచ్చి పెట్టాడండి. చాలాసార్లు అంటే మనుషులు గుర్తించకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తించి వాళ్ళని బైబిల్లో పొందుపరుస్తాడనమాట వాళ్ళ స్టోరీని. అలాంటి వ్యక్తే ఈ వ్యక్తి. ఇతను అందరికి పెద్ద ఫెమిలియర్ పర్సన్ ఏం కాదు, కానీ చాలా దేవుడి మందిరం కోసం కష్టపడ్డాడండి. చాలా కష్టపడ్డాడు. అతడే హీరామ్ అనమాట. ఇతడు ఎవరు అంటే నఫ్తాలి గోత్రానికి చెందినవాడు, ఒక విధవరాలి కుమారుడు అనమాట. ఇతడు తండ్రి తూరు దేశస్థుడు. ఇతడు తండ్రి కూడా మంచిగా ఇత్తడి పని చేసేవాడే. సో ఇతను కూడా ఇత్తడి పని చేయడంలో ఇతనికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉందన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఇతని గురించి ఏమి రాపించి పెట్టాడంటే, ఇతడు ఇత్తడి పని చేయటంలో పూర్ణ ప్రజ్ఞ కలిగిన వాడంట. పూర్ణ ప్రజ్ఞ కలిగిన వాడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అదే అంటే పని చేయటంలోనే అంటే పని చేయటంలో కూడా బహు చమత్కారంగా పనిచేస్తాడంట. మరి పరిశుద్ధాత్మ దేవుడు అతను ఎంత మంచిగా చేశాడో, దేవుడు ఎంత గమనించినాడు అతన్ని. ఇంకా ఇతని గురించి ఇతని క్యారెక్టర్ కూడా రాసి పెట్టాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అదేంటంటే బుద్ధిమంతుడంట. అంటే అంటే స్కిల్ఫుల్ పర్సనే కాదు, మంచి ప్రొఫెషనల్ పర్సనే కాదు, తన క్యారెక్టర్ కూడా చాలా బుద్ధిమంతుడు అని పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చి పెట్టాడు అనమాట. చూడండి, మనుషులు చాలాసార్లు మీలో ఉన్న మంచితనాన్ని, మీలో ఉన్న మంచి క్యారెక్టర్ని, మీలో ఉన్న అంటే ఆ స్కిల్ఫుల్ నేచర్ని మీరు మంచి ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు గుర్తించకపోవచ్చు. గుర్తించడం సంగతి దేవుడు ఎరుగు. అసలు మనల్ని ప్రతిసారి నెగిటివ్ మాటలతో అటాక్ చేస్తుండొచ్చు. ఏమి భయపడాల్సిన అవసరం లేదండి. మనుషులు ఎవరు గుర్తించకపోయినా ఏమి బాధ లేదు. మనం నమ్మకంగా దేవుడికి పనిచేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుపెట్టుకునే దేవుడు. దేవుడు మనకి మనం చేసిన ప్రతి పనిని గమనించి ప్రతి పని గమనిస్తాడు. మనం ఎలా పని చేస్తున్నాము, ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఎంత డెడికేటెడ్గా ఉన్నామనేది దేవుడు దానికి ఖచ్చితంగా తగిన కాలంలో, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉన్నప్పుడు ఆయన తగిన కాలంలో హెచ్చిస్తాడు. హెచ్చించడమే కాదండి, కావాల్సిన రివార్డ్ కూడా అనుగ్రహిస్తాడు అనమాట. చూడండి, ఈ సొలొమోను తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క పని యొక్క చమత్కారాన్ని గమనించి టెంపుల్ కట్టడానికి పిలిచాడు, పని చేయించుకున్నాడు. సొలొమోను మహా అంటే ఏమిచ్చుంటాడండి? జస్ట్ తనకి కూలిచ్చుంటాడు అంతే. పని చేసి కష్టపడినందుకు తనకి సంబంధించిన కూలిచ్చుంటాడు. బట్ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఏం చేశాడు? తనకి ఎంతో హానర్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బైబిల్లో రాపిచ్చి పెట్టి ఇతని గురించి మనం చదువుకుంటున్నామా లేదా? ఈ రోజే కాదు, ఈ భూమి ఎండేంత వరకు తన గురించి మనం చదువుకుంటూనే ఉంటాము. అలాగే మన గురించి కూడా దేవుడు మనం చేసిన పనులకి మనల్ని హెచ్చించేవాడిలాగా, గణపరిచేవాడిలాగా, గుర్తుపెట్టుకునేవాడిలాగా మనల్ని చేస్తాడు. అంటే కొంతమంది అనుకుంటారు, మనం సేవకుల కింద పనిచేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాము, ఆ సేవకుడికే నేమ్ వస్తుంది, మనకు రావట్లేదని. బాధపడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ పేరంతా ఆయన తీసుకొనియండి. పరలోకంలో మీకుంటుంది ప్రతిఫలము. చాలా మంది బాధపడుతుంటారు, అయ్యో మా బాస్కి నేను అన్ని పని చేసి పెడితే మా బాస్ గొప్ప అయిపోయాడు పనిలో, నేనేంటి ఇలా ఉన్నానని. ఏం బాధపడకండి. మీ బాస్ మిమ్మల్ని గుర్తించకపోయినా బాధపడకండి. ఏమీ కాదు, దేవుడు గుర్తిస్తున్నాడు. దేవుడు మోసం చేయడు. దేవుడు వదిలేసే దేవుడు కాదు. మనుషులు వదిలేయచ్చు, దేవుడు వదిలేసే దేవుడు కాదు. దేవుడు ఖచ్చితంగా మీకు హానర్ ఇస్తాడు. మీరు ఆశ్చర్యపడచ్చు కొన్నిసార్లు. రేపు దేవుడు తీర్పు దిన ముందు ఈ బిడ్డ నా కోసం ఈ పని చేసిందంటే నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, దేవుడు మర్చిపోడు. మన కోసం ఒక ఫైల్స్ ఉంటాయంటండి పరలోకంలో. దాంట్లో మనం చేసే ప్రతి పని రాసి పెట్టుంటది అనమాట. ఆ ఫైల్స్ ఓపెన్ చేసినప్పుడు మనం మర్చిపోయినా దేవుడు దానికి హానర్ ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. సో మనుషుల కోసం కాకుండా దేవుడి కొరకు పని చేద్దామా? దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానం పొందుకుందామా? యుగ యుగాలు, ఒక రోజు 2 రోజులు కాదండి. ఆ బహుమానం మనతో పాటు యుగ యుగాలు ఉంటది. అలాంటి బహుమానాలు పొందడానికి సిద్ధపడదామా? ఈ లోక శ్రమలు ఎన్న తగినవి కాదు, ఇవి చులకనైన శ్రమలని బైబిల్ రాయబడింది. ఈ లోకంలో ఉండే మన బాధలు, అవమానాలు కొద్ది కాలమే, కొన్ని దినములే, కానీ మనకు దేవుడిచ్చే ఆ ప్రతిఫలం యుగ యుగాలు మనతో కూడా ఉంటది. అలా మనం జీవిద్దామా? ప్రైజ్ ద లార్డ్.